నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఏ దేశంలోనైనా సరే ప్రజలను మెప్పిస్తేనే అధికార పగ్గాలను చేపట్టగలరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక్కసారి పవర్‌లోకి రావడమే గొప్ప. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 25 ఏళ్ల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు కదా! రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, విజయాలను అందుకుంటూ ముందుకు వెళ్ళడం అందరి వల్ల సాధ్యం కాదు. కోటికో, నూటికో ఒక్కరుంటారు. అలాంటి ఒక నేత మన ప్రధాని మోదీ. ఆయన మొత్తం 8,931 రోజుల పాటు రెస్ట్ అనేది లేకుండా అధికారంలో కొనసాగారు. రికార్డును తిరగరాశారు. మన దేశ ప్రధాని మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. ప్రభుత్వాధినేతగా ఎక్కువ కాలం పనిచేసి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ఈ క్రమంలోనే మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాని గత 24 ఏళ్లకు పైగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇది ఆయన అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. నిజానికి మోదీ యుగం దేశ రూపురేఖల్నే మార్చేసింది. ఈ 25 ఏళ్ల ప్రస్థానం దేశం పట్ల మోదీ నిబద్ధత, ప్రతి పౌరుని పట్ల ఆయన చూపించే అసమాన సేవా నిరతికి ప్రతీకని చెప్పాలి. అంతేకాదు, మోదీ నాయకత్వంలో భారత్ ప్రగతి పదంలో దూసుకెళ్తుంది. అయితే ఆయన ప్రస్థానాన్ని చూస్తే మనకు చాలా డౌట్స్ వస్తాయి. నిజానికి సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం ఎలా అయ్యారు? ఆ తర్వాత ప్రధాని పదవి ఎలా దక్కింది? అధికారాన్ని చేజారనివ్వకుండా చూసుకోవడంలో ఆయన సీక్రెట్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే గుజరాత్ లోని వాద్ నగర్ లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు మోదీ. రైల్వే స్టేషన్ లో తండ్రికి టీ అమ్మడంలో సహాయపడిన స్థాయి నుంచి దేశాధినేతగా ఎదిగిన మోదీ ప్రస్థానం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా తన ప్రజాక్షేత్రంలో తన జర్నీని స్టార్ట్ చేసిన మోదీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతుండటం చిన్న విషయం కానే కాదు. ఇందులో 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రధాని 12 ఏళ్లుగా గడిచాయి. ఇదే కాదు, మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గుజరాత్ కు ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగాను మోదీ రికార్డ్ సృష్టించారు. 2001 నుంచి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. ఇక 2014లో దేశ అధికార పగ్గాలను చేపట్టారు మోదీ. వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించిన ఆయన మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి కాంగ్రెస్ ఏతర నాయకుడిగా నిలిచారు. గతేడాది జూలైలోనే ఆయన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసి వరుసగా ఎక్కువ కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. స్వాతంత్రం అనంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత కూడా మోదీనే కావడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే 6 ఎన్నికల్లో అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలను చేర్చిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. మోదీ సీఎంగా ఉన్న సమయంలోనే గుజరాత్ ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం జరిగింది. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మారుమోగిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు. మోదీ పాలనలో గుజరాత్ రూపురేఖలు ఏ విధంగా మారాయనే విషయాన్ని. అయితే ఆయన మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరూ అనుకోలేదు మోదీ ఆ రాష్ట్రాన్ని అన్నేళ్లు పాలిస్తారని. గోద్రా అల్లర్లు తర్వాత కేబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఆయన విజయం సాధించారు. వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్రంలో తిరుగులేని నేతగా మారారు. అదే సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమయ్యారు. దీంతో మోదీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతుండటంతో మోదీకి అన్ని రాష్ట్రాల ప్రజల నుంచి మద్దతు వచ్చింది. ఆయన ప్రసంగాలు, అవినీతి మరకలు లేని పాలన వంటి అంశాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. అదీ కాకుండా అప్పటికే యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోదీలో కొత్త నేతను చూశారు. అలా 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మోదీ మేనియాలో దేశ ప్రజలు మైమర్చిపోయారు.
ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. 2014 కంటే ఆ ఏడాది సీట్లు పెరగడానికి మోదీ ఇమేజ్ ప్రధాన కారణమని చెప్పాలి. చివరకు మొన్నటి లోకసభ ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ తన ఇమేజ్ కు తిరుగులేదని చాటుకున్నారు. అసలు మోదీ పాలిటిక్స్ స్టైల్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఏదైనా సరే ఆయన ఒక్కసారి అనుకుంటే 6 100 ఇంకేమైనా సరే ఆ పని పూర్తి కావాల్సిందే. అదే విధంగా మోదీ పొలిటికల్ డిక్షనరీలో కాదు అనే పదానికి చోటు ఉండదు. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధిస్తారు. తన పట్టుదల, అంకిత భావంతో కింది స్థాయి నేతలకు, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. వాళ్లను అలానే తీర్చిదిద్దుతారు. అంతేకాదు మోదీ తన పొలిటికల్ కెరియర్ లో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాధారణ నాయకులు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ మోదీ అలా కాదు. దీనికి గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడమే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అలాగే దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందన్న విషయం కూడా ఎవరి ఊహకు అందదు. కానీ 2 సార్లు సాధ్యం చేశారు మోదీ. ఇక మూడోసారి మిత్రపక్షాలతో కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పని అయిపోయిందని శత్రువులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ట్రాక్ రికార్డ్ మోదీకి మాత్రమే సాధ్యం. ఏదేమైనప్పటికీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ నేతలు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా కొంతమంది నేతలు మాత్రమే తమ మాటను ప్రజలు వినేలా చేయగలరు. మన దేశ చరిత్రలో అలాంటి నాయకులు చాలా కొద్ది మంది మాత్రమే ఉండగా అందులో మోదీ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో ప్రజలను ఆకట్టుకోవడం ఆయన శైలి. దాంతో పాటు ప్రత్యర్థులు సైతం నో చెప్పలేని ఆలోచనలను దేశం ముందు ఉంచడం మోదీకి వెన్నతో పెట్టిన అలవాటు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అలాగే అయోధ్య రామాలయ నిర్మాణం వంటి మహోన్నత ఆలోచనలతో పాటు పాలనా పరంగాను ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. జిఎస్టి, నోట్ల రద్దు, ఇలా పలు కఠినమైన నిర్ణయాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడం మోదీకి మాత్రమే చెల్లింది. అలాగని ప్రతి విషయంలోనూ కాదు, తనకు అవ్వని పరిస్థితులు ఎదురైతే మొండిగా ముందుకెళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన పొలిటికల్ లీడర్ ఆయన. ఇక బీజేపీని యువతరానికి చేరువుగా తీసుకెళ్లడంతో మోదీ సక్సెస్ అయ్యారు. వాజ్పేయి, అద్వానీ టైంలో ఉన్న కమలం పార్టీకి మోదీ వచ్చిన తర్వాత బీజేపీకి చాలా తేడా కనిపిస్తుంది. అలాగని మోదీ ఏం యువనేత కాదు. అయినప్పటికీ ఏజ్ తో సంబంధం లేకుండా పనితీరుతోనే దేశ వ్యాప్తంగా ఉన్న యూత్ ను ఆకట్టుకోగలిగారు. 2014 నుంచి ఇప్పటి వరకు యువత ఆయన వెన్నంటే ఉన్నారు. మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఆయన పేరుతో కొత్త రికార్డులు ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ కు సోషల్ మీడియా అంటే తెలియని రోజుల్లోనే దాన్ని విజయవంతంగా ఉపయోగించుకున్న చరిత్ర మోదీకి ఉంది. ఇప్పటికీ వివిధ ప్లాట్ఫామ్లలో మోదీ ఫాలోవర్ల విషయంలో ప్రపంచ నేతలను మించిపోతూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే మోదీ ఈ సుదీర్ఘ అధిక జీవితం అంతా సులువుగా ఏం కొనసాగలేదు. ఆయన కూడా ఎన్నో డక్కా మొక్కీలు తిన్నారు. అయినప్పటికీ అవినీతి లేని పాలన, ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలు, ఇలా ఆయన దగ్గర చాలా అస్త్రాలున్నాయి. కాగా సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశానికి బలమైన నేతగా, ప్రధానిగా తనదైన మార్క్ వేశారు మోదీ. ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పొత్తు కోసం వివిధ పార్టీలు పాకులాడుతున్నాయంటే దానికి కూడా మోదీ మ్యాజిక్కే కారణం. ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పొత్తు కోసం వివిధ పార్టీలు పాకులాడుతున్నాయంటే దానికి కూడా మోదీ మ్యాజిక్కే కారణం. సాధారణంగా దేశంలో రాజకీయాలు చేయడం ఒక ఎత్తు అయితే ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మందికి ఇదే తెలియక తెరమరుగవుతూ ఉంటారు. కానీ మోదీ మాత్రం ఎన్నికల రాజకీయాలను పూర్తిగా ఔపోసన పట్టారు. అంతేకాదు ఆయన మిగతా వారిలా ఎన్నికల సమయంలోనే వాటి గురించి ఆలోచించే నేత కాదు. ఎన్నికల టైం ఉంది కానీ గెలిచాం కదా అని కానీ రిలాక్స్ అవ్వరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచిస్తారు. ఇక కాంగ్రెస్ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, మోదీ ఇద్దరు భిన్నమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా సంకీర్ణ ప్రభుత్వాన్ని చాలా నిశ్శబ్దంగా నడిపారు. విధానపరమైన సంస్కరణలపై దృష్టి పెట్టారు. కానీ ఆయన పాలనలో పాలసీ పక్షవాతం, అవినీతి ఆరోపణలు చాలా గట్టిగా వినిపించేవి. అయితే మోదీ మాత్రం ఆయనకు భిన్నంగా వేగవంతమైన నిర్ణయాలు, బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించారు. కార్పొరేట్ శైలిలో పాలన అందిస్తున్నారు. నోట్ల రద్దు, జిఎస్టి అమలుతో పాటు ప్రతిపక్ష విమర్శలు ఉన్నప్పటికీ అవినీతి లేని పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇక ఏ విషయాన్ని అయినా సరే
ప్రచారంతో చర్చనీయాంశం చేసే సత్తా మోదీ బ్రాండ్ కు ఉంది. అన్నింటికి మించి అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోదీ ప్రస్థానంపై ప్రజలందరికీ గౌరవం ఉంది. ఇది కూడా ఆయనకు కలిసొస్తోంది. మొత్తంగా ప్రస్తుతానికి అత్యంత సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తిగా మోదీ రికార్డ్ సృష్టించారు. అంతేకాదు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రధానిగా నెహ్రూ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్, ఇమేజ్ చూస్తే ఈ రికార్డును కూడా చాలా సులువుగా సాధించగలరనిపిస్తోంది.